మనం ఎలా చూడాలి? రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి పరిణామం, కేటాయించినటువంటి ఒకే ఒక్క స్థానాన్ని జనసేన పార్టీ అటు చంద్రబాబు నాయుడుకు, ఇటు తనకు కావలసినటువంటి వ్యక్తి లింగమనేని రమేష్ కు అప్పగిస్తూ కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనిపై జనసేనలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఏమంటారు మీరు? సార్ అదే చాలా ఆశ్చర్యం ఏంటంటే మీరు టీడీపీకి 3 రాజ్యసభలు, జనసేనకు 1 రాజ్యసభ అని సంబోధించారేమో. అలా కాదు, టీడీపీకే 4 రాజ్యసభలు అంటే ఓకే. బాగుండేది. మళ్ళీ మళ్ళీ పేరుకి జనసేన అని చెప్పి మళ్ళీ ఆ జనసేన ఏంటి అంటే టీడీపీ అనుచరులు అని. సరే, గతంలో ఎమ్మెల్యే టికెట్లకి మనకి పోటీ చేయడానికి దమ్ముందా అంటూ, లేకపోతే డబ్బుందా అంటూ, లేకపోతే వాళ్ళంత సంస్థాగత అత మనకుందా అంటూ, లేకపోతే వాళ్ళంత సీనియారిటీలో మనం ఉన్నామా, వాళ్ళతో టీడీపీతో మనం ఆ సంస్థాగత నిర్మాణంలో పోటీ పడగలమా అంటూ వాళ్ళ ముందే వాళ్ళు కూర్చొని ఉండగా మనం నుంచొని గర్జిస్తూ వాళ్ళ ముందే మన ఏరియా సభల్లో పెట్టి వాళ్ళ ముందు మన విలువని 10 రెట్లు దిగజార్చుకున్న దౌర్భాగ్యం గుర్తుందండి, ఇంకా కూడా గుర్తుంది. అయితే నేనేమంటున్నానంటే, రాజ్యసభ లింగంనేని రమేష్ గారికి ఇస్తున్నప్పుడు ఎవరా లింగంనేని రమేష్ గారిని ఎంతో మంది ఆశ్చర్యార్థకంగా అడుగుతున్నప్పుడు, అవును లింగంనేని రమేష్ నాకు ఆర్థిక సహాయం చేసినాడు, లేకపోతే అంటే అంగబలం అర్ధబలం లాగా నిలబడినాడంటే ఏ టైంలో ఎప్పుడు ఎలా, ఏ టైంలో ఎప్పుడు ఎలా పార్టీ ఓడిపోయినప్పుడు మీరున్నానా? లింగంనేని రమేష్ మాత్రమే ఉన్నాడు. ఏం చేసినాడు ఉండి? మిమ్మల్ని జగన్ గారు తిడుతుంటే, లేకపోతే జగన్ గారి మంత్రివర్గం తిడుతుంటే ఇప్పుడన్నా లింగంనేని రమేష్ బయటకు వచ్చి కౌంటర్ ఇచ్చాడా? మిమ్మల్ని నోవాటల్లో బంధిస్తుంటే ఒక ఆడబిడ్డ తన సంకలో బిడ్డను పెట్టుకొని మీ జెండా పట్టుకొని ఒక గట్టు మీద కూర్చున్న దృశ్యం అందరికీ గుర్తుంది కదా. మరి లింగంనేని రమేష్ గారు మీ గేట్ దగ్గర నుంచున్నారా? పోలీసులు మిమ్మల్ని నిర్బంధిస్తున్నప్పుడు అడ్డుకున్నాడా? మీరు నడి రోడ్డు మీద బాసా బట్టలు వేసుకొని కూర్చున్నారా? లేకపోతే కాళ్ళు పైకెత్తి కింద పడుకున్నారా? పడుకొని కాలు మీద కాలేసుకుంటూ చుట్టూ ఉండే పోలీస్ ఆఫీసర్లతో బతిమలాడించుకుంటున్నారా? వీటన్నిటి టైంలో మీకోసం ఉన్నటువంటి జనం కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి అభిమానులు ఆ కుంభ వర్షంలో, కానీ ఏ రోజు లింగంనేని రమేష్ గారిని జనసేన పార్టీ ఆఫీస్ లోను చూడలేదు. ఆయనతో ఎక్కడ సన్నిహితం అంటే సార్, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఆయనకి సహకరించిన వ్యక్తి అయినప్పటికీ మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఎందుకంటే అవును. మీరు చూస్తే టీడీడీ అంటే టీడీపీ కాదు సార్, టీటీడీ బోర్డు నెంబర్ చూస్తే ఒక ఆయనకి ఇచ్చినారు సార్. ఆయన ఎవరో మాకు అసలు తెలియదు సార్. ఆయన జనసేన కాదు సార్. ఎప్పుడు పార్టీ ఆఫీస్ కి రాలేదు, ఎప్పుడు జెండా మోయలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వలేదు. ఎవరు అతను అంటే, తొలి ప్రేమ సినిమాలో అన్నకి చెల్లెలుగా నటించిన ఒక అమ్మాయికి భర్త. ఆయన పేరు మీరు నన్ను టక్ మరి అడిగినా నాకు గుర్తురాదు. మా జనసేనలో కూడా చాలా మందికి 70% కూడా గుర్తుండదు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. మహేందర్ రెడ్డి గారు అంటారా, తెలంగాణలో పనిచేసిన వ్యక్తి, జనసేన గుర్తుండదు. తెలుస్తుంది, మొక్కం అన్నా తెలుస్తుంది, ఎందుకంటే మా పార్టీ ఆఫీస్ లో చాలా సార్లు తిరిగేవాళ్ళు కదా, మాట్లాడేవాళ్ళు కదా, తెలుస్తుంది. అతను ఎవరో మాకు తెలీదు. అతనికి టీటీడీ బోర్డు నెంబర్, అంత ప్రతిష్టాత్మకమైన బోర్డు నెంబర్ ఇచ్చినప్పుడు కూడా పోనీలే అన్నకి ఏ విషయాల్లో సహకరించినాడో, పోనీలే అన్నకి తోడుగా నిలబడినాడు అని అందరం అనుకున్నాం సార్. సార్, ఈ రోజు లింగంనేని రమేష్ ని కూడా అలాగే అనుకోవాలని మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నప్పటికీ, ఎవరి లింగంనేని రమేష్ అనుకున్న ప్రతిసారి అన్న తీసుకున్న నిర్ణయాన్ని మనం ప్రశ్నించకూడదులే, ఆయనకి నచ్చినాడేమో, ఆయనకి సహకరించినాడేమో, ఆయనకి సహాయం చేసినాడేమో, పోనీలెద్దు అని ఎంత మనసుకి నచ్చ చెప్పుకున్నా సరే, అతని ఇంట్లో చంద్రబాబు గారు అద్దెకుంటున్నారు. అది కూడా అది కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే కరకట్ట దగ్గర ఏ చిన్న గుడిసెలు ఉన్నా సరే ఇమీడియట్ గా మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తి అవతలేసేస్తుంటారు. మరి కరకట్ట దగ్గర ఇంత పెద్ద బిల్డింగ్ ఉండొచ్చా? అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. దానికి ప్లాన్ ఎవరు ఇచ్చినారు? పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? వర్షం వస్తే లాస్ట్ టైం మొన్నే కదా కరకట్ట మునిగిపోతున్న టైంలో ఫస్ట్ మునిగిపోయేది ఆయిల్లే కదా. ఎన్నిసార్లు నీళ్లు తోడిచ్చి ట్రక్కు లారీలకు ఎక్కించి మళ్ళీ కృష్ణానదిలో పోసినారో మాకు గుర్తుంది కదా. అంటే ఒక నేరగాడు, నేర చరిత్ర కలిగి, లేకపోతే అంత చెక్ బౌన్స్ కేసుల్లో, లేకపోతే చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అద్దెకున్నాడా? ఆ ఇల్లు కొనుక్కోవడమే తప్పు. ఒకవేళ కొనుక్కుంటే అలాంటి అలాంటి వ్యక్తి దగ్గర ఇల్లు ఎలా కొనుక్కున్నారు అని అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నారు. మరి అద్దె రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం ఎలా చెల్లిస్తున్నారు? త్రూ అకౌంటా, బై హ్యాండా, బై క్యాష్ ఆర్ చెక్కా, లేకపోతే
కొన్ని అదేంటో అంటారు చూడండి, క్విట్ ప్రోకో లాగా, నువ్వు నాకు ఇల్లు ఇచ్చినావు కదా, నీకు నేను అది ఇస్తా, అలా ఏమన్నా ఉందా అంటే తెలియదులేండి, తెలియక అడుగుతున్నాను. యాజ్ పర్ రూల్ ప్రకారం లా ఇలా ఉంది, ఇలా వెళ్ళిపోతుంది, ఎందుకు అలా అని అడుగుతున్నాను సార్. సో ఆ వ్యక్తి ఇంట్లో అద్దెకున్నాడు, తర్వాత 2014 నుంచి అంతా కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా సార్ హైకోర్టులో ప్రెసెంట్ నడుస్తున్న రిట్ పిటిషన్ కేసు చెప్తాను సార్. వైజాగ్ లో అయ్యగారు ఒక 50 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి తీసుకుందాం అనుకున్నారట. కానీ అంత డబ్బు లేక 3 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా పే చేయలేదట. తర్వాత ఒక 10 ఎకరాలకో అంటే ఒక 20 కోట్లో ఎంత ఎంత అమౌంట్ ఇచ్చినారట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అమౌంట్, ఆ అమౌంట్ ద్వారా ఆ యజమాని 9 ఎకరాలకి ఇదిగో నీ డబ్బు ద్వారా ఇది వస్తుంది, నువ్వు నన్ను డెవలప్ చేయొద్దు, ఏం చేయొద్దు, మా రియల్ ఎస్టేట్ మా భూమి నేను చేసుకుంటా, నువ్వు ఇచ్చిన డబ్బుకి నీకు రిజిస్ట్రేషన్ చేసేసినానని ఆ 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేసినారట. ఇవి లింగంనేని రమేష్ గారి డబ్బులు అనుకునేది పుసిక్కన. కాదు కాదు, ఇవి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అట్టాడట. మరి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అనడానికి ఎలా చూకి అంటే, ఎవరో పవన్ కళ్యాణ్ గారికి సంబంధిత సన్నిహితుడు 10 ఏళ్ళు ఆయనతో పాటు కలిసి ఉన్న వ్యక్తిని పంపిస్తారట. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అంటారట, రిజిస్ట్రేషన్ చేస్తారట. రిజిస్ట్రేషన్ ఎవరి పేరు చేసినారు? ఎవరో ఎవరో పార్టీ ఆఫీస్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ పేర్లో, బినామీల పేర్లతో చేస్తారంట. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు మనకి పంపించినారు సార్. సో ఇలా వాళ్ళ పేరుతో చేసేస్తారు. అంతా అయిపోయింది కదా, సరే మీరు డెవలప్ చేయొద్దు, వద్దు, రిజిస్ట్రేషన్ చేసేసినారు, అయిపోయింది. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం మాది కదా, మిగతా 41 ఎకరాలు కూడా మాకు ఇచ్చేయండి అంటూ ఆ వైజాగ్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ తాలూకా అభ్యర్థిని, అతని భార్యని మన పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తిప్పిస్తున్నారు. సివిల్ కేసులో కోర్టులో చూసుకుంటారు కదా, పటమట పోలీసు వారికి ఏంటంత అత్యుత్సాహం, ఎవరు కేసు ఇచ్చినారు, చీట్ చేసింది ఎక్కడ, స్థలం వివాదాలు కదా, అయితే కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేయాలి కదా, మీరు ఆ భార్యను ఎందుకు పిలిపిస్తున్నారు, అలా పిలిపించే అధికారం ఉందా, మీదా నాదా అంటే జిల్లా కోర్టుకు కదా వెళ్ళాలా, చీటింగ్ కేసు అయితే నమోదు చేయాలి కదా, ఏంటో మరి అంత అత్యుత్సాహం అని పటమట పిఎస్ పోలీస్ స్టేషన్ వారి మీద పలుమార్లు కొరడా జాడించింది కోర్టు, హైకోర్టు. ఇప్పుడు కూడా రిట్ పిటిషన్ కేసు నడుస్తుందండి. అంటే ఆ కుటుంబ సభ్యులను ఇదిగిదిగో ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బు, ఇదిగిదిగో నేను లింగంనేని రమేష్ ని పవన్ కళ్యాణ్ గారి అనుచరుణ్ణి అంటూ కూడా బెదిరిస్తున్న పరిస్థితి అండి. నేను చెప్పిన వాళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పిన, అమ్మ మీరు మరి పోరాడగలరా, పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళడం అంటే చిన్న విషయం కాదు, మాలాంటి వాళ్ళమే ఎప్పుడోకప్పుడు ఎన్నోసార్లు సారీలు చెప్తుంటాం, అలా అనకూడదు, ఇలా అనకూడదు, ఎందుకులేండి అనేసి. మరి మీరు వెళ్ళగలరా అంటే, అతను ఏమైనా చేయనివ్వండి, అతనికి రాజ్యసభ అయినా ఇవ్వమనివ్వండి, అతను చేసిన మోసాన్ని ఎండగడతాం, ఏ ఒక్క రూపాయిని వదులుకోము, మా కష్టార్జితం మమ్మల్ని ఈ రోజు వేటాడిస్తున్నాడు ప్రభుత్వం ఉంది కదా అంటూ వాళ్ళు కూడా ఎదురు తిరిగినారండి. మరి హైకోర్టులో ప్రెసెంట్ కేసు అయితే నడుస్తూ ఉంది. మరి ఎవరెవరు ఎంతవరకు పోరాడగలరో చూడాలి. సో ఇదే కాదండి, ఇలా చాలా కేసులు అండి. మీకు తెలుసు కదా, చైతన్య విద్యా సంస్థలు ముందుకొచ్చి ఇదిగో మాకు ఇంత భూమి ఇస్తానన్నాడు, మమ్మల్ని మోసం చేశాడు, ఆ చీటరు అన్నాడు. ఇటువంటి చీటర్ కి ఎలా సార్ రాజ్యసభ ఇస్తారు? సార్ నేను చెప్తున్నాను, ఎమ్మెల్సీని ఎమ్మెల్యేలు మీరు డబ్బులు అమ్ముకోండి, సీట్లు మీరు ఏమైనా చేసుకోండి, అవి రాష్ట్రంలోనే ఉండి చేస్తారు, ఇక్కడే. కానీ ఒక దేశ ప్రతిష్టని ఉండేటటువంటి పార్లమెంట్ లో ఉండేటటువంటి రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి ప్రావీణ్యులు అయితే బాగుండు. అంటే మరి పక్క పార్టీ వాళ్ళలో పక్క పార్టీతో మనకెందుక, మన డైలాగులు ఏంటి, మీరా మమ్మల్ని పరిపాలిస్తుంది, మీ క్రిమినల్సా మమ్మల్ని పరిపాలిస్తుంది, మీ నేరగాళ్లతోనో మేము పరిపాలించబడేది, మీరు రౌడీలా, మీరు గూండాలా, ఆ నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా, ఇలాంటి వాళ్ళ, ఈ నేరగాళ్ల, మీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని దందాన్ని కూర్చోపోతే అంటూ చెప్పిన భారీ డైలాగుల్లో నేరగాళ్లకి రాజకీయ ప్రవృత్తి ఉండకూడదు అన్న వ్యక్తి ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ. అంటే మీకు తెలుసో లేదో, విజేంద్ర ప్రసాద్ గారు అండి, బాహుబలి రైటర్ గారు, ఆయన రాజ్యసభలోనే నెంబర్. అదే మాదిరిగా సుధామూర్తి గారు, అదే చాలా మంది ఉంటారండి. సో మన రాష్ట్రం నుంచి ఆ రాజ్యసభకి వెళ్ళబోయే వాళ్ళు ఎవరు అంటే, ఒక అతని గురించి చెప్పుకోవాలండి, సానా సతీష్ గారు వచ్చి ఈ సెంట్రల్ ని బాగా కంట్రోల్ చేయగలరు, ఇక్కడ ఉండేటటువంటి కమ్యూనిటీ ఓటింగ్ ని కంట్రోల్ చేయగలరు. అంటే గతంలో జనసేనలో ఎంపీగా పోటీ చేసి టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ రాజ్యసభ తీసుకుంటే, జనసేన ఏంటి, టీడీపీ ఏంటి, వీళ్ళు కలిసి ఉన్నారా, వీళ్ళు విడిపోయినారా? అరే జనసేన నుంచి వెళ్ళిపోతే వైసీపీకి వెళ్ళిపోవాలి, కానీ టీడీపీకి వెళ్ళిపోవడం ఏంటి? టీడీపీ జనసేన రెండు ఒకటే కదా, మరి మీరు జనసేనలో ఉండొచ్చు కదా అంటే, ఆ జనసేనలో చాలా మంది కాపులు ఉంటారులేండి, టీడీపీకి కూడా కాపుల బలం కావాలంటే సానా సతీష్ గారిని మాకు ఇచ్చేయండి, మా వైపు పంపించేసేయండి. ఓకే మీరు అడిగారా, ఆయన ఇచ్చేసినాడా, సరే
అంటే అసలు ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీ, అసలు రెండు పార్టీలు ఒకటైనా, ఊరికే కలుస్తున్నాయా, ఊరికే విడిపోతున్నాయా, ఎవరి కోసం కలుస్తున్నాయా అర్థం కాదండి. ఇకపోతే భాష్య రామకృష్ణ గారు వచ్చి ఒక విద్యతో వ్యాపారం, లేకపోతే వీటన్నిటికంటే మించి ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్. మీరు ఎమ్మెల్యేగా గెలవాలా, భాష్యం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన పంపిస్తారు. ఈ మాదిరి జరిగేది సార్ ట్రాన్సాక్షన్. సరే, వీళ్ళిద్దరు ఒకళ్ళు డబ్బు ఇస్తారు, ఒకళ్ళు సెంట్రల్ కంట్రోల్ చేస్తారు, ఒకళ్ళు కులం ఓటింగ్ చేస్తారు. ఇది మరి. ఇకపోతే చింతకాల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు, ఆయనలో ఉండే క్వాలిఫికేషన్ అంటే ఇది సార్, బేస్ క్వాలిఫికేషన్. ఇది సార్ గట్స్. చిరంజీవి గారిని అనే ధైర్యం ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడు చేయలేదు సార్. పోనీలే, మంచోడు చెడ్డోడు స్వార్థపరుడు ఏమైనా గాని అబ్బా మా ఓళ్లే అని మనసులో ఒకవేళ కోపం ఉన్నా దాన్ని బయటికి ప్రేమగా చూపిస్తూ, కడుపులో ఎన్ని తిట్టుకున్నా జై చిరంజీవ అంటూ, లేకపోతే పోనీలే అబ్బా ఎవరెన్నంటే అంటారు, మనోడు మనోడే అని అనుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చిరంజీవి గారిని, ఏది శత్రువులైన టీడీపీ వాళ్ళతో సైతం, అంటే కడుపులో కోపం ఉండొచ్చు, పైకి ఓకే. ప్రేమ నటించొచ్చు, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. అలాంటి పరిస్థితుల్లో టీడీపీలోంచి ఒకతను బయటకు వచ్చి, ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ, మిమ్మల్ని కాపుల ఓట్లు తాకట్టు పెట్టేసినాడు, మిమ్మల్ని బేరం పెట్టి అమ్మేసినాడు, ఏదైతే సోనియా గాంధీ కాళ్ళ కింద పెట్టాడు, అతను మోజుతో పోటీ చేసినాడా, అతని మీద మోజుతో ఓటేసినారా, అతని స్టెప్స్ చూసి ఓటేసినారా, అతన్ని చూసి ఓటేసినారా, మరి ఓటేసిన వాళ్ళ బతుకులేంటి, ఇవన్నీ కూడా మాట్లాడిన గొప్ప వ్యక్తికి ఈ రోజు రాజ్యసభ ఇచ్చినది. అతనికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే ఇదే, బేస్డ్ ఆన్ ఏదైతే చిరంజీవి గారిని తిట్టడం, ఏదైతే కూటమి గవర్నమెంట్ లో ఎవ్వరి వల్ల సాధ్యం కానిది అయ్యన్న పాత్రుడు గారి కొడుకు సాధ్యం చేసినాడు. ఇప్పుడంతా ఫేస్బుక్ అంతా అంటే అలాంటి వాడికి ఎంపీ ఇస్తున్నారా, అలాంటి వాడిని పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోగా తీసి రాజ్యసభలో ఇస్తానంటే కనీసం చంద్రబాబు గారికి సలహా ఇవ్వలేరా అంటే, అసెంబ్లీలోనే ఎవడికి ఎక్కువ అని కళ్ళద్దాలు నడినెత్తిన పెట్టి, అంటే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు కదా, కళ్ళు కదండి కళ్ళజోడు కూడా ఎక్కింది. రెండు చేతులు జేబులో పెట్టుకొని, ఫస్ట్ బటన్ ఓపెన్ చేసి, నెత్తి మీద విగ్గు పెట్టుకొని, విగ్గు మీద కళ్ళజోడు పెట్టుకొని చిరంజీవి గారిని ఎలా అంటే అలా మాట్లాడితే చూస్తున్నటువంటి టీడీపీలో కాపులు, వైసీపీలో ఉండే కాపులు అందరూ బాధపడ్డారు, చిరంజీవి గారి అభిమానులతో సహా. కానీ గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదో బాలకృష్ణ తూచి అనుంటాడులే, దేనికి అన్నాడో, ఏ పరిస్థితిలో అన్నాడో అని ఆలోచించుకుంటాడు. కానీ జగన్ గారు మాత్రం నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదని నా అన్నకు పెట్టవా, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటాడు. ఆ రోజు కూడా మరి బాలకృష్ణ గారు వెటకరించినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థే, ముఖ్యమంత్రి కొడుకు ఏ రోజు ముఖ్యమంత్రి కాలేడు. బాలకృష్ణ అయినా సరే, గౌరవ లోకేష్ గారు అయినా సరే, ఎప్పుడుకో మరి తర్వాత సంగతి. అరే, నీ అన్న ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చినాడే, అలాంటి వ్యక్తిని దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అంటున్నాడు, కాపుల ఓట్లు తాకట్టు పెట్టాడు అంటున్నారు. అదే మాదిరిగా అసెంబ్లీలో వాడు వీడని మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా జగన్ గారి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నారా, భోంచేశారా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారా అంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా మొత్తం ఈ మధ్యలో ఒక 3-4 నెలల క్రితం అండి, ఇప్పుడు కూడా తిట్టినారు. అలాంటి వాడికి రాజ్యసభ ఇస్తుంటే గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ మారు మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిని మేము కడు చింతిస్తున్నామండి. అయిందేదో అయిపోయింది. మరి లింగంనేని రమేష్ గారి టికెట్ అంటే సరే, ఇది కూడా టీడీపీ అనుసంధానంతో టీడీపీ చెప్పినట్లే జరుగుతుంది. ఇక మాదేంటి పార్టీ, వాళ్ళదేంటి, చంద్రబాబు గారికి అనుసరణలో నడుస్తుంది. సరే, ఆయన గురించి ఈయన చెప్తాడు, ఆయన నాకు ఇల్లు అమ్మినాడు, లేకపోతే పార్టీ ఆఫీస్ ఇచ్చినాడు, ఏదో చెప్తుంటాడు సార్. ఆయన ఆర్థిక సహాయం చేశాడని మీరు చెప్తుంటే, మరి నా బిడ్డల డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయం కొనుక్కున్నాను అన్నారు కదా, ఆయన ఏమన్నా ఉచితంగా ఇచ్చాడా, మీ బిడ్డల డిపాజిట్లు తీయకుండా? కాదు కదా, అమ్మినాడు కదా, అతను రియల్ ఎస్టేటరు. పోనీ అమ్మాడు అని అనుకోండి, దానికి మీరు ప్రేమ చూపించండి, వాత్సల్యం చూపించండి, కానీ ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ ఇచ్చిస్తారా? రేపు మినిస్ట్రీ కూడా ఒకటి ఉందంట జనసేనలో, అది కూడా ఆయనకి ఇచ్చిస్తారా? అనుభవజ్ఞుడైనటువంటి బాలశౌరి గారికి ఇవ్వడా? యువకుడైనటువంటి ఉదయ్ గారికి ఇవ్వరా? ఒక నేర చరిత్ర కలిగిట్టు అఫిడవిట్ లో నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఇన్నిట్లో వారెంట్ పెండింగ్ ఉంది, ఇవన్నీ కూడా రాసినటువంటి మహోన్నత వ్యక్తికి రాజ్యసభ. ఈ నేరగాళ్ళ మమ్మల్ని పరిపాలించేది, మీతోనా మేము పరిపాలింపబడేది, మీరా మమ్మల్ని పరిపాలించేది, ఎదవల్లారా, గుండల్లారా, సన్నాసుల్లారా అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఒక గుండాగిరి, ఒక రౌడీయిజం, ఒక నేరపూరితమైనటువంటి కుట్రకోణం కలిగినటువంటి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉండి తన కులం వారినే మోసం చేస్తూ, తన కులంలోనే చెడ్డ పేరు తెచ్చుకుంటూ,
తన కులం గల్ల వారి దగ్గరగా లేకుండా తమరికి దగ్గరగా ఉన్నటువంటి గౌరవ లింగమనేని రమేష్ గారికి మీరు ఇచ్చినటువంటి అభ్యున్నత పురస్కారం ఏంటంటే ఆస్కారం నుంచి రాజ్యసభ. దయచేసి మినిస్టర్ కూడా ఇస్తారంట. అలా రోజు పైపడే కొద్దీ కాపు ఓటింగ్ ఉంటే ఉండి పోతే పొండి, లేకపోతే నేను ఇష్టమైన వాళ్ళకి ఇస్తాను మీరెవరు నన్ను అడగడానికంటే ఎటు పోతుంది వ్యవస్థ? ఇది ప్రజాస్వామ్యమా? ఇంకా ఏమన్నా హిట్లర్ కింద పరిపాలింపబడుతున్నామా, లేకపోతే నియంతృత్వ పరిపాలన? మాకైతే అర్థం కావట్లేదు. రైట్ చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందండి. ఇంకా కేసులు కూడా తనవి చాలా పెండింగ్ ఉన్నాయి. రైట్ అలాంటి రైట్ వ్యక్తికి ఇవ్వడం అనేది ఇక్కడ దౌర్భాగ్యం. అదే ఇక్కడ ఇంకో విషయం మేడం, మీ లింగంనేని రమేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ జనసేనలో అపాయింట్మెంట్లు కావాల్సి వస్తే రుక్మిణి అనుమతి లేకుండా ఎవరికి అపాయింట్మెంట్ దొరకదు పవన్ కళ్యాణ్ది. టికెట్ల విషయంలో అయితే ఇక లింగంనేని రమేష్ దే పెత్తనం. 2024లో కూడా ఆయన సూచించిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చారు అనేది వాదన ఈ ఇద్దరి విషయంలో కొత్తగా ఇప్పుడు బయటకు వస్తుంది. సార్ సర్వసాధారణంగా ఏదైతే నా అపాయింట్మెంట్ కూడా ఏదైతే రుక్మిణి కోట గారు మాట్లాడి, సార్ ఈ టైంలో ఫ్రీగా ఉంటారు, మీరు ఈ టైంకి రండి, మీరు ఈ టైంలో అందుబాటులో ఉండండి, ఇదంతా ఆవిడ పిఏ పోస్ట్ కదా, ఆవిడ అపాయింట్మెంట్స్ అన్ని ఆవిడే చూస్తారు. ఆవిడ ఎంతో మందికి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ ఈవిడ వచ్చాక అదే కార్యాలయంలో 40 మంది వెళ్ళిపోయారు. 40 మందిని ఆన్ స్పాట్ లో తీసేశారు. దానికి గల కారణాలు అక్కడ మోసాలు, దగా, కుట్రలు అంటూ ఆయన చెప్పారు. కొంత డబ్బులు చేతులు మారి అన్నారు, నన్ను అడ్డం పెట్టుకుని ఏదేదో చేసేసినారు అన్నారు. మరి ఏదైతే రుక్మిణి కోట గారు వచ్చాక ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ పరిపాలన జరుగుతుందా? ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చి అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లా? ఏముంది, మనలో గొప్పతనం ఉంటే ఎవరొకళ్ళు పొగుడుతారు, మనలో గొప్పతనం తగ్గిపోతే అదే వాళ్ళు విమర్శిస్తారు. ఈ రోజు ప్రశ్నించాల్సిన మీరు ఎందుకు ప్రశ్నించట్లేదో మాకు అర్థం కావట్లా. ఈ రోజు మీరు అడగకూడదు రుక్మిణి కోట గారి అపాయింట్మెంట్ అంటే, ఆయన అడిగింది నన్ను అదే. అరే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లా, ఎవరిని ఎందుకు పలకరించట్లా? రే పలకరించండియా స్వామి అంటూనే అప్పట్లో వచ్చినటువంటి వ్యతిరేకత సార్. మరి ఇప్పుడైతే కొంచెం జనాల్లోకి వెళ్తూ ఒక మెస్మరైజింగ్ పార్ట్ ఏదో బిగిన్ చేసినారు. సో మరి అది ఎంత దూరం వెళ్తుందో, ఎంతవరకు నమ్మకాన్ని తిరిగి మళ్ళీ పొందుతారు అంటే, నమ్మకం పోతున్నప్పుడే కదా మళ్ళీ ఆయన నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మళ్ళీ తిరిగి నమ్మగలుగుతారా ప్రజలు? ఇంకా చంద్రబాబు గారి మనిషేనని పూర్తిగా విశ్వసిస్తారా? ఆయన చెప్పినోడికే టికెట్ ఇస్తారా, లేకపోతే ఆయన చెప్పినట్టే చేస్తారా? ఆయన ఆయన పెట్టమన్న చోటే సంతకం పెడతారా? ఆయన పలకరించమన్న విషయాన్ని మాట్లాడతారా? ఎందుకంటే మీకు తెలుసు, అది ఏబిఎన్ ఛానల్ మీద దాడిని తప్పు అంటూ ఖండిస్తున్నారు. దాడి జరగలేదు నాయన, నిరసన జరిగింది. నిరసనకి దాడికి ఎంత తేడా ఉందంటే, అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల 20 నిమిషాలు జరిగింది దాడి. దాడి క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్ర కోణంతో జరిగిన దాడి. కానీ నిరసన జరిగింది ఏబిఎన్ ఛానల్ దగ్గర. కానీ నిరసనని దాడి అన్నారు, దాడిని నిరసన అన్నారు. దాడి చేసిన వాళ్ళని ఖండించలేదు, కానీ నిరసనను మాత్రం పూర్తిగా ఖండించారు. అంటే బాబు గారు ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ అండి, ఈయన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఆయన ఆపరేట్ చేస్తాడేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సార్ ఇక్కడ ఆయన చేయాల్సిన పనులు చేయకపోగా పార్టీని ప్రక్షాళన చేస్తున్న పరిస్థితి అయితే నడుకుంది సార్. మీరు చెప్తున్నట్టు రుక్మిణి కోట గారు కానీ, లేకపోతే ఇంకా చాలా అంటే ఎన్నాళ్ళలో ప్రజారాజ్యం నుంచి ఉన్న వాళ్ళందరూ గేట్లు అవుతులున్నారు. మధ్యలో డబ్బులు మూటలతోనో, డబ్బులు షెల్ కంపెనీలతోనో, లేకపోతే ఉన్న వాళ్ళ మీద నిందలేసి వైసీపీ కోవట్లని పంపించేసి లోపల ఉన్న వాళ్ళు ఎవరంటే టీడీపీ కోవట్లండి. టీడీపీ అనుసంధానమైన కోవట్లు లోపలుంటూ తప్పుని ప్రశ్నిస్తూ అదేందన్నా అనిన వాళ్ళకి వైసీపీ కోవట్లని ముద్ర వేసి విసిరేస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి సార్. సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి సార్. ఇక పోలవరంకి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. పోలవరం పనులు నాణ్యత లేదనే కారణంతో పూర్తిగా ఆగిపోయాయనేది, అభ్యంతరాలతో ఆగిపోయాయనేది వాదన వస్తుంది. ఏమండి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ డయాఫ్రమ్ వాల్ కానీ, ఈ కాపర్ డ్యామ్ కానీ, తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి అండి. అంటే ఏది ఎప్పుడు కట్టాలి, ఏది నీటి ఫ్లోటింగ్ నాపి దాని తర్వాత కాపర్ డ్యామ్ నిర్మించాలి, దీని తర్వాత వచ్చేటప్పటికి డయాఫ్రమ్ వాల్ చూసుకోవాలి. ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు. ఏది ఎంత హైట్ లో ఉంటది, ఎంత పరిమాణం ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటదండి. కానీ చాలా దౌర్భాగ్యం ఏంటంటే, నీటిపారుదల శాఖ మంత్రి గారు దాని గురించి మాట్లాడడం మానేసి వర్షంలో గొడుగెట్టుకొని ఎన్నో కిలోమీటర్లు తక్కుకుంటూ వెళ్ళిపోతారు. లేకపోతే మొన్న బుడమేరులో కుంభ వర్షంలో ఇలా చెమటలు చిందిస్తూ అక్కడే కూర్చొని పని చేస్తారు. అంటే ఆయన పని చెయ్యట్లేదు అని చెప్పలేదు సార్, కానీ ఆయన ఆ పని చేయకూడదు సార్. ఆయన చెయ్యాల్సిన పని పోలవరం సార్. పోలవరం ఆయన సైకిల్ తొక్కుంటా, లేకపోతే ఆయన పబ్లిసిటీ కోసము, ఆయన పచ్చ చొక్కా ఇప్పకుండా, ఆయన అభిమానం కోసం ఆయన ఏమైనా చేసుకోవచ్చు.
దాంతో పాటు కొంచెం కొంచెం పోలవరం పనులు కూడా పూర్తి చేయాలి కదా సార్. దాని గురించి ఒక్క సబ్జెక్ట్ ఒక్క చాట కూడా ఆయన మాట్లాడరు సార్. ఒక్క చాట కూడా మాట్లాడరు. ఇది దారుణం ఏంటంటే ఈ మధ్య ఏదైతే ఇంధనాన్ని కంట్రోల్ చేయడం కోసం సైకిల్ తొక్కడం బిగించేసినారు. మొన్న చంద్రబాబు గారు తొక్కారు. సైకిల్ అటు తిరిగింది ఇటు తిరిగింది, ఎట్టకెళ్ళక నడు రోడ్డు మీద నడిచింది. నిన్న హోమ్ మినిస్టర్ గారు తొక్కారు. ముందు కెమెరా, వెనక ఒక కెమెరా, జూమ్ ఒక కెమెరా, కింద నుంచి ఆవిడ కళ్ళజోడు పెట్టుకుంటున్న విజువల్. సో నేను రోజు నిమ్మల రామానాయుడు కుంభవర్షంలో, ఆయన వయసు ఎంత అండి? ఎదురుగా ఏమన్నా వెహికల్స్ వస్తే ఒకేలా రావేమో, స్క్రిప్ట్ ప్రకారం మీరు ముందు వెళ్ళాలి, ఆయన వెనక్కి రావాలి. అదే అసలు ఎంతో ఆశ్చర్యం. గంటల గంటల వాళ్ళు రోడ్డు మీద సైకిల్ తొక్కితే దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏంటి? ఓకే, ఒక సైకిల్ మీద తొక్కుతూ ఒక ప్రచారం, కానీ వెనకాల బైకులు, కార్లు మిమ్మల్ని వీడియో తీస్తూ జూమ్ చేస్తూ వాళ్ళు మీకోసం పడుతున్నటువంటి ప్రయాస. ఒంటి చేత్తో సైకిల్ తొక్కుతూ ఒక వయసు గల వ్యక్తి ఏదైనా జారి పడితే ఏంటి పరిస్థితి? ఏమో సార్. సరే, ఈ పబ్లిసిటీ ఎంత పీక్ ఉంటదంటే, మీరు అదేదో ఒకటి కృష్ణానది వారధి మీద కట్టారు చూడండి, ఒక ఒక వాల్ లాంటిది. సో ఏదైతే నిన్నటి రోజు నేను పోతా చూసినాను సార్. ఎస్ సార్, రిటర్నింగ్ వాల్. ఆ రిటర్నింగ్ వాల్ చూస్తే దాని పెద్ద పెద్ద సింహాల బొమ్మలు, పెద్ద ప్రతిష్టాత్మకమైన లైటింగ్లు, తర్వాత పెద్ద పెద్ద మొక్కలు, చెట్లు, అన్ని డిఫరెంట్ గా ఉంది సార్. అసలు ఒక ఎంత గుడ్ అట్మాస్ఫియర్ అంటే, కానీ దాన్ని ప్రొజెక్ట్ చేయడం మీ వాళ్ళకి చేత కాదు సార్. అసలు నేను మొన్న కూడా చెప్పినాను, ఆవిడెవరు ఒక సింగర్ దేవిశ్రీ ప్రసాద్ గారినో, సింగర్ సునీత గారినో పిలిపించి మంచి పాట కచేరీ పెట్టి వాళ్ళతో రిబ్బన్ 2-3 సార్లు కట్ చేపించి ఉండేవాళ్ళు సార్. అంటే పబ్లిసిటీ తెలియని వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రిటర్నింగ్ వాళ్ళు చేస్తాడు, తర్వాత ఫిషింగ్ హార్బర్లు చేస్తారు, పోర్ట్ ఏరియాలు చేస్తారు, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అంతరించిపోయిన పోర్ట్లు కూడా బాగు చేస్తారు. 17 మెడికల్ కాలేజీలు సార్, ఏ పక్క రాష్ట్రాల్లో అనుభవజ్ఞులైనటువంటి సీఎంలు కూడా తీసుకురాలేనిది, అనుభవం లేని ఒక యువకుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. యువకుడు అంటే మళ్ళీ ఒక 30-40 అంటారేమో. మీ వయసు కాదు కదా, మీరు పెద్దవారు కదా, అనుభవజ్ఞులు కదా, మీకంటే చిన్నవాడు కదా, అనుభవం కూడా లేని కదా, ఒకేసారి అయ్యాడు కదా ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు కరోనా పోగా మిగతా 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, 2 లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఒకేసారి రాలేదు సార్. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఏ రాష్ట్రంలోనైనా గ్రూప్సే ఉంటాయి కదా సార్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంటది, అన్నిటికీ అలాగే ఉంటది కదా. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం సచివాలయ సిబ్బంది ద్వారా ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి చేరువయ్యారు సార్. అది ఎంత గొప్ప విషయం సార్. సో ఇలా ఇన్ని చేసినటువంటి వ్యక్తికి ఈ రోజు వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లిపోతున్నారు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ వేసే వాళ్ళు రాలా, మళ్ళీ పీపీఈ పద్ధతి ద్వారా అన్నారు, ఆ పదాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎక్కడెక్కడైనా అడుగు అడుక్కి జగన్ గారు ఎదురొస్తున్నారని అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునేలాగా ఏదో పెద్దది తీసుకొచ్చేసినాము, అక్కడ ఇదిగో 450 కోట్లు దాని డెవలప్మెంట్ కి, హైకోర్టు పైకప్పు కోసం, ఎలివేషన్స్ కోసమే అంటూ చెప్పారు సార్. ఇవన్నీ చూస్తుంటే ఎన్నో మెడికల్ కాలేజీలు పూర్తయిపోను కదా. మళ్ళీ సార్ రీసెంట్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ యోగాంధ్ర లాంటిది ఏదో స్టార్ట్ చేస్తున్నారట. అందరూ కాన్ కాల్స్ లో మాట్లాడేసుకుంటున్నారు, యోగాంధ్ర డే, యోగడే, ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇంతమందిని పంపించారని. ఈ ఇన్ని కోట్లు సార్, అసలు పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆ తర్వాత ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవు. మీరు ఎండాకాలం యోగాంధ్రాలు ఏంటి సార్? ఎవరిలో వాళ్ళని చేసుకోమనండి, స్కూళ్ళలో చేసుకోమనండి, కాలేజీలో చేసుకోమనండి, రూల్ పెట్టండి, ఒక పీరియడ్ యోగాకి పెట్టమనండి. ఇది కదా చెయ్యాలా? గవర్నమెంట్ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోమనండి. మీరు డబ్బులు పెట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడానికి మీ అవసరాల కల్లా ఒక్కొక్క తీసుకొస్తున్నారు ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో అంటే అమరావతి ఆవకాయో ఏదో, విజయవాడ ఆవకాయ ఏదో వచ్చిందండి. దాంట్లో ఎంత కొట్టేసినారు, ఎంత నొక్కేసినారు, ఎంత వాడేసినారో తెలియదు. మళ్ళీ రోజుకొకటి తీసుకొస్తున్నారు, దాంట్లో 300 కోట్లు ఎంతో ఇప్పుడు దీన్ని ఖర్చు పెట్టేది. ఇన్ని కోట్లలో ఎండువైపు ఎండి పెడుతున్నారు. అసలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? సో ఇదంతా వృధా ప్రయాస అయిపోతుంది సార్. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోతుంది. పోలవరంలో క్వాలిటీ లేదు, దాన్ని కట్టడానికి వీలు లేదు, దానికి ఉండే గ్రౌండ్స్ పూర్తి చేయట్లేదు. సో వీటన్నిటి గురించి కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ మాట్లాడడం జరిగిందండి. సో అవంతా కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవాలి. నిమ్మల రామానాయుడు గారు దయచేసి మీరు సైకిల్ తొక్కడం మానేసేయండి. మీరు ప్రశాంతంగా కారులో వెళ్ళండి, కారులో పోలవరం దాకా వెళ్ళండి. డ్యామ్ ఎందుకు క్వాలిటీ లేకుండా పోతుందో చూడండి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులను సస్పెండ్ చేయండి, కొత్త వాళ్ళని నియమించండి. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావట్లేదు? అప్పట్లో నరేంద్ర మోడీ గారు బాబు పోలవరాన్ని ఏటీఎం వాడినట్టు వాడతాడు,
అని ఎందుకు అన్నారు? ఈ రోజు కేంద్రం డబ్బులు ఇస్తుందా? కేంద్రం ఇస్తుందా? రాష్ట్రం నిధులతో కడతారా? అంటే కేంద్రం ఇచ్చేటట్టయితే ఎంత ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది? రాష్ట్ర నిధులతో అంటే రాష్ట్ర ఖజానాలో జీరో. మంచి మనసుంది కానీ నిధిలో అంటే ఖజానాలో డబ్బులు లేవని బాబు గారు చెప్పారు సార్. రైట్. సో అందుకని ఖజానా డబ్బులతో పోలవరం కట్టేటట్టయితే అది అయ్యే పని కాదు సార్. అది ఎప్పుడో మనకి 1980లో అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయి వేసింది సార్. బహుశా మీకు కూడా తెలిసి ఉంటది. దాని తర్వాత అవును. 2004లో దాన్ని స్టార్ట్ చేసే మూమెంట్ వచ్చింది సార్. దానికి సంబంధించిన శంకుస్థాపన జరిగింది 2004. అది ఎవరు సార్ ముఖ్యమంత్రి టైము? 2004 4. వైఎస్ రాజశేఖర రెడ్డి. సార్ ఎప్పుడో అంజయ్య 1980 ఆ టైం నుంచి వచ్చింది సార్. 80లో అంజయ్య గారు ముఖ్యమంత్రి అనుకుంటా. ఏ సార్? సార్ అవును. ఆయన తర్వాత ఇతను 2004లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. 2014లో పనులు బిగినైన పనుల్ని కేంద్రం కడతానంటే కాదు రాష్ట్రం కట్టుకుంటది, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్రం దగ్గర నుంచి డబ్బులు నొక్కేసి తొక్కేసినారో మరైతే తెలియదు కానీ అప్పటి నుంచి ఏటీఎం అని నరేంద్ర మోడీ గారు ఏడిపిస్తూనే ఉంటారు రాష్ట్రాన్ని. పోలవరం పూర్తవలేదు సార్. దీన్ని ఎగతాళి చేసింది కేటీఆర్ గారు సార్. కేటీఆర్ గారు అంటున్నారు అక్కడ ఉన్నది కేసీఆర్ కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు గారు. అంజయ్య గారి టైము 2004, రాజశేఖర రెడ్డి గారి టైము 2014లో పనుల టైము ఈ రోజుకి పూర్తయ్యాదంటే 27లో పూర్తి చేస్తానని చెప్తున్నారు. అది పక్క రాష్ట్ర నీటిపారుదలలో పోలవరం పరిస్థితి అంటూ కేటీఆర్ గారు స్వయంగా ఎగతాళి చేసిన మాటలు సార్. రైట్. మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ అతను ఎగతాళి చేస్తున్నాడు. అతను రైట్. ఎగతాళి రైట్. చేస్తున్న దానికైనా మీరు కౌంటర్ ఇచ్చి 29 కల్లా పూర్తి చేసేస్తాను, పూర్తి చేసే ఎలక్షన్స్ కి వెళ్తాను, పూర్తి చేయలేకపోతే ఎలక్షన్ లో ఓటింగ్ కూడా అడగను, నా కళ్ళ ముందు పెరిగిన వాడు నన్నా ప్రశ్నించేది, నేను అనుభవజ్ఞుణ్ణి 29కి పూర్తి చేస్తే ఎలక్షన్ కు వస్తాను అని ఓపెన్ గా చెప్పమనండి సార్. రైట్. చక్కగా పూర్తి చేసి వాటర్ ఫ్లోటింగ్ అయ్యాకే ప్రచారానికి రమ్మనండి. రైట్. రైట్. సో పోలవరం పూర్తి చేస్తే వైజాగ్ దాకా మంచినీళ్ళు పోతాయి సార్. మంచినీళ్ళు దొరకని పరిస్థితులు, పంట పొలాలు అన్నిటికీ అందరికీ అవసరం, అందరికీ చాలా నీడ్ సార్. చాలా రైట్. నీడ్. పీకల మీదకి వచ్చినటువంటి కష్టాలు, మంచినీళ్ళు దొరక్క వైజాగ్ చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఎన్నో ఏరియాలకి ఈ ధర నుంచి ఆ ధరకి అన్ని ఏరియాకి జలజీవన్ లాగా వెళ్ళిపోతుంది సార్ వాటర్ సప్లై అనేది. సో దయచేసి రైట్. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వర్షంలో మీరు సైకిల్ దొక్కడం మానేసి వచ్చేది వర్షాకాలం. ఎత్తిపోతల పథకం నీటిపారుదల శాఖ మంత్రి గారు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనది అమరావతిలో ఇటు నుంచి నీళ్లు ఎత్తి అటు నుంచి కృష్ణలో పోయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అంత అవసరం ఏముంది? ఎన్ని డ్యాములు కడుతున్నారు? ఆ డ్యాములకు అయ్యే ఖర్చు ఏంటి? ఆ డ్యాముల కంటే ముందు పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి చేస్తారు? కాపర్ డ్యాములు ఎందుకు క్వాలిటీ తగ్గింది? ఎందుకు డయాఫ్రామ్ వాళ్ళు ముందు కట్టాల్సింది వెనక కట్టేస్తున్నారు? సో ఎందుకు దాంట్లో రైట్. కొలతలు మారిపోయినాయి? ఎన్ని అడుగులు పెరిగిపోయినాయి? ఎన్ని అడుగులు తగ్గిపోయినాయి? వాటర్ వెలాసిటీ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు తగ్గుతుంది? ఎందుకు కంజెస్టెడ్ గా ఉంది? డయాఫ్రామ్ వాల్ మధ్య ఎందుకు గ్యాప్లు వస్తున్నాయి? ఇవన్నీ రైట్. కూడా పిన్ టు పిన్ రెక్టిఫై చేయాలి సార్. కొంచెం నిష్ణాతులు వచ్చి మాట్లాడమనండి సార్. సబ్జెక్ట్ అందరికి రైట్. అర్థం కాకపోయినా అర్థమయ్యే మా లాంటి వాళ్ళు కొంచెం నోట్స్ రాసుకుంటాం.